హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక వెరైటీ డిష్ చూపిస్తాను అనమాట. అంటే ఇది మా అత్తయ్య వాళ్ళ కాలం నాటిదంట, మాకు తెలియదు యాక్చువల్గా. ఈరోజు ఎందుకు కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, అత్తయ్య వెరైటీకి ఏదైనా చెప్పు అంటే ఇదిగోండి చూడండి, ఎగ్ కర్రీ అనమాట మిల్క్ తోటి. దీనికి కావాల్సిన ఏంటంటే మిల్క్, ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో అత్తయ్య ఆయిల్ ఎంత కావాలి? ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్. ఓకే అత్తయ్య, ఒకసారి హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు చూడండి అయితే ఎలా చేసేస్తారు చూద్దారండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు వేసుకుందాము. ఏత్తయ్యా తర్వాత ఆయిల్ హీట్ అవ్వలేదా? సరే అవుతుంది, ఏం పర్లేదు. ఫ్రెండ్స్ ఆవాలు బాగా చిటపట అన్నాయి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, మిరపకాయలు కూడా అత్తయ్య, మిరపకాయలు కూడా వేసి దీన్ని బాగా ఫ్రై అవ్వాలా లేకపోతే ఎట్లాగా? రెడ్ కలర్లోకి రావాలి ఆనియన్స్. ఓకే సాల్ట్ వేద్దామా? సాల్ట్, పసుపు వేయాలా? సరే వేసేసి దీన్ని బాగా కలపాలా? ఓకే. 1 కప్ పాలు. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో పాలు పోసింది అనమాట అత్తయ్య, 1 కప్పు. ఇప్పుడు ఇవి ఇప్పుడే ఎరుగుతాయా లేకపోతే ఎలా కదా? ఓకే, అలా తిప్పుతా ఉండాలా? వెంటనే ఎరుగుతాయా? సరే చూడండి ఫ్రెండ్స్, ఎరుగుతాయి అంట, నాకు తెలీదు, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాలు విరగడానికి ముందు ఎలా పొంగుతున్నాయో. ఏమేయాలి? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంట. మనం యాక్చువల్గా ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవ్వగానే వేస్తాం కదా, బట్ ఈ స్పెషల్ కర్రీకి ఇది ఇలా ఆ పాలు విరిగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పాలంట ఫ్రెండ్స్. ఇది ఒకటి ట్రిక్ గుర్తు పెట్టుకోండి, అంటే ఈ స్పెషల్ కర్రీకి ఇలాగానే వేయాలంట. చూడండి 4 eggs కావాలి కదా, సో పగలగొట్టి ఫస్ట్ ఈ బౌల్లో వేసుకొని అంతా ఒకసారి కలబెట్టుకొని తర్వాత బాండిలో వేయాలంట. ఇది చూడండి ఫ్రెండ్స్, నా బొడ్డి డస్ట్బిన్ అనమాట, ఇది చిన్న డస్ట్బిన్. అన్ని ఎగ్స్ అలా పగలగొట్టుకొని కప్లో పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఆ ఎగ్స్ 4 eggs వేసింది అనమాట. అంటే మేము 4 members ఉంటాము, అందుకని 4 eggs వేసింది అత్తయ్య. ఎంతసేపు అత్తయ్య తిప్పుతూనే ఉండాలా? ఓకే, 5 minutes అయితే ఇద్దాం కర్రీ. ఓకే, 2 స్పూన్స్ అత్తయ్య. ఇందులో ఇప్పుడు కారం అనమాట, అంటే స్పైసీనెస్ రావాలి కదా, సో కారం ఎన్ని స్పూన్స్? 2 స్పూన్సా? ఓకే, గట్టిగా పత్తి అయినా పడదు మా సబ్స్క్రైబర్స్కి. 2 స్పూన్లు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇది పాలకూర పాలు ఎగ్ కర్రీ అనమాట. యాక్చువల్లీ ఇందులో ఎగ్స్ వేయకుండా కూడా కూర చేయొచ్చు పాలతోటి, బట్ మా చిన్నది తినదనమాట బుడ్డది. ఇది ఎగ్ కర్రీలా ఉంది కాబట్టి ఇందులో ఎగ్స్ వేసి ఇలా కర్రీ చేసాం ఫ్రెండ్. ఇది అయిపోయింది, ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. అత్తయ్య వేసుకోండి, కర్రీ ఆపేదా? ఓకే, ఫస్ట్ టేస్ట్ చెప్పు. నువ్వే టేస్ట్ నువ్వే చేసావు కదా, బాగుందో లేదో టేస్ట్ చేసి చెప్పు. సరే నువ్వు కలిపి నాకు పెట్టు. బాగా నా అన్నం వేడిగా ఉంది ఫ్రెండ్స్, అలాగే కర్రీ కూడా చాలా వేడిగా ఉంది. ఫస్ట్ మా అత్తయ్య నాకే పెడతానంటుంది, చూద్దాం కర్రీ బాగుండిద్దో బాగాలేదో చూద్దాం. ఇంతకుముందు ఒకసారి తిన్నా, బట్ అది ఎగ్ వేయకుండా తిన్నాను అనమాట నేను. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉండిద్దో. అత్తయ్య అయిపోయిందా? 1 నిమిషం. ఓకే, అదే కూడా తిన్నాం, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కానీ నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది నాకు తెలిసి వెరైటీ కర్రీ అనమాట, పాలు పోసేయడం ఎంతవరకు వినలేదు. బాగుంది చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అత్తయ్య మా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు.